మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కాటేరమ్మ కొడుకుల విధ్వంసం కొనసాగింది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో 6ల మోత మోగింది. హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు భీకరమైనటువంటి బ్యాటింగ్ దాటికి డీసీ విలవిలబోయింది. మరో విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు 3వ స్థానానికి చేరింది. నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి IPL 2026లో మ్యాచ్లో హోరాహోరీ పోరుంటుందనుకున్న సందర్భంలో వన్ సైడ్ హోరాహోరీ జరిగింది. అభిషేక్ శర్మ విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్తో చాలా రోజుల తర్వాత మరొక సెంచరీ సాధించి తనదైనటువంటి శైలిలో సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు. డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ పైన ఆడినటువంటి విధ్వంసకర ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచింది. ఈ మ్యాచ్లో అభిషేక్ కేవలం 68 బంతుల్లోనే 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్లో ఏకంగా 10 ఫోర్లు 10 భారీ సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. పవర్ ప్లే నుండే ఎదురుదాడి మొదలుపెట్టిన అభిషేక్ స్టేడియం నలుమూలల బంతిని బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. తనదైన శైలిలో క్లీన్ హిట్టింగ్తో విరుచుకుపడమే కాకుండా సెంచరీ మార్కును అందుకున్న తర్వాత చేసిన కోల్డ్ సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. చేతులు క్రాస్ చేస్తూ అభిషేక్ ఇచ్చిన స్టైలిష్ లుక్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అభిషేక్ శర్మ కేవలం మెరుపు ఇన్నింగ్స్ మాత్రమే ఆడలేదు, పలు రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సెంచరీతో IPL కెరీర్లో తన 2వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్లో 10 సిక్సర్లు బాదడం అభిషేక్కు ఇది 2వసారి. తద్వారా ఈ ఘనత సాధించిన దిగ్గజ ఆటగాడ క్రిస్ గేల్ సరసన నిలిచాడు. ఈ మ్యాచ్లో 59 పరుగుల వద్దకు చేరుకున్న అభిషేక్ శర్మ ఆ టైంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 2000 పరుగుల మైలురాయిని కూడా అందించాడు. ఈ ఘనత సాధించిన 4వ ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించాడు. గతంలో డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, కేన్ విలియమ్స్ వంటి మేటి ఆటగాళ్లు మాత్రమే ఈ మైలురాయిని అందుకున్నారు. విశేషం ఏంటంటే శిఖర్ ధావన్ తర్వాత ఈ ఘనత సాధించిన 2వ భారతీయ ఆటగాడు అభిషేక్ శర్మ కావడం గమనార్హం. పవర్ ప్లేలో ట్రావిస్ హెడ్తో కలిసి ధీటుగా ఆడిన అభిషేక్ ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్తో కలిసి జట్టు స్కోర్ను 242 పరుగుల భారీ స్థాయికి చేర్చారు. అభిషేక్ విధ్వంసానికి తోడు ఈశాన్ మలింగ బౌలింగ్లో రాణించడంతో హైదరాబాద్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అభిషేక్తో పాటుగా మిగతా బ్యాటర్లు కూడా తలొక చేయి వేయడంతో హెన్రిచ్ క్లాసెన్ కూడా 37 పరుగులు, చివర్లో తనదైనటువంటి విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్, అదేవిధంగా ట్రావిస్ హెడ్ కూడా 37 పరుగులు, ఈశాన్ కిషాన్ 25 పరుగులతో రాణించడంతో ఓవరాల్గా 242 పరుగుల భారీ స్కోర్ని నమోదు చేయగలిగింది. ఇక ఈ నేపథ్యంలో లక్ష్య ఛేదన కోసం బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ ఆ తర్వాత కొంత ఓపెనింగ్లో రాహుల్ అదేవిధంగా మిగతా బ్యాట్స్మెన్ రాణించినప్పటికీ కూడా ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ అంతా కూడా కుప్పకూలడంతో 200 లోపే ప్యాకప్ అవ్వాల్సి వచ్చింది. దీంతో 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఏదేమైనా ఉప్పల్లో జరిగినటువంటి ఈ పోరుతో హైదరాబాద్ అభిమానులకు కనువిందు కలిగిందని చెప్పొచ్చు. అభిషేక్ శర్మ విధ్వంసానికి తోడు మిగతా బ్యాటర్లు అందించిన సహకారంతో ఒక భారీ స్కోర్ని నమోదు చేసింది. పరుగుల ప్రవాహం కనిపించింది. అక్కడికి వచ్చిన క్రికెట్ అభిమానులందరికీ కూడా ఈ యొక్క మ్యాచ్ అయితే కనువిందు చేసిందని చెప్పొచ్చు.